తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, పంచమి రోజు అమ్మవారికి ఏ రంగు వస్త్రము, ఏ రంగు, ఏ విధమైన నైవేద్యము వివరిస్తారు? తప్పకుండానండి. మన వారాహి నవరాత్రుల్లో 5వ రోజున అంటే ఆషాఢ శుద్ధ పంచమి రోజున మనకి అమ్మవారు స్కందమాత. స్కందమాత అంటే స్కందుడికి తల్లి అంటే మన పార్వతీదేవి కదా, ఆవిడ జగన్మాత. ఆవిడికి చక్కగా లలిత పంచం అంటారు కదండి, చక్కగా తెల్లటి వస్త్రం కట్టాలి. ఇవాళ రోజున తెల్లటి వస్త్రం కట్టాలి. కట్టి ఒక అరటిపండు నైవేద్యం పెట్టాలి. అరటిపండు నైవేద్యం పెట్టడం వలన అసలుకి బెల్లము, అరటిపండు, కొబ్బరికాయ దేవతలకు చాలా ప్రీతికరమైనవండి. అందుకనే కావాలి పూర్వం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ముక్కలు చేసి, అరటిపండు కూడా ముక్కలు చేసి కొంచెం బెల్లం పొడి కలిపి అందరికి నైవేద్యం పెట్టి అందరూ ప్రసాదంగా పెట్టేవారు. పెద్దలు చేసేయండి. చాలా చాలా అంటే దానికి వెనకాల చక్కటి ఒక సైంటిఫిక్ రీజన్ ఉండేది ప్రతి పనికి కూడా. మన సత్యనారాయణ సంవత్సరంలో కూడా అలాగే పెడతారు. సో ఆ రకంగా తెల్లటి చీర కట్టి అమ్మవారికి అరటిపండు నైవేద్యం పెట్టాలండి. దాని తర్వాత ఇవాళ రోజున ఈ స్కందమాతకి మనం చక్కగా అరటిపండు నివేదన చేసి ఇవాళ రోజున కదా వారాహి అష్టోత్తరం కానీ అయితే స్కందమాతకు ఉండేటువంటి అష్టోత్తరం కానీ ఏదో ఒకటి చదువుకోవటం వలన ఈ దేవత ఏ గ్రహాన్ని శాసిస్తుందని కూడా చూడాలి. ఏ గ్రహం? ఈ స్కందమాత రాహు గ్రహాన్ని శాసిస్తుంది. అంటే రాహు పట్టుకుంటే వదలడు అంటారు చూడండి. అమ్మో గొంతులో పట్టుకున్నాడు రాహు వల్లే అంటూ ఉంటారు. రాహు చాలా అంటే క్రూర గ్రహాల్లో కుజుడు ఒకటి, శని ఒకటి, రాహు ఒకరు చెప్తారు. కేతు గ్రహం మళ్ళీ అలా కాదండి. రాహు గ్రహం చాలా క్రూర గ్రహం, అందుకని రాహు వల్లే పట్టుకున్నాడు అంటారు ఎవరన్నా అంటే. ఆ రాహుగ్రహం నుంచి వచ్చేటువంటి దోషాలు ఏమన్నా ఉన్నా, ఆ రాహుగ్రహం చేత పీడింపబడుతున్నా ఈ వారాహి నవరాత్రుల్లో 5వ రోజున చక్కగా అమ్మవారికి తెల్ల చీర కట్టి అరటిపండు నైవేద్యం పెట్టి ఆ రాహుకి చక్కటి మంత్రం ఉంటుంది నవగ్రహాల్లో. అంటే అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. ఇది నవగ్రహ స్తోత్రాల్లో చూస్తే ఎక్కడైనా దొరుకుతుందండి, గూగుల్లో కూడా దొరుకుతుంది మనకి. సో ఒక్కసారి ఈ శ్లోకం కూడా చదువుతుంటే రాహుగ్రహం అనేది చాలా క్రూర గ్రహం కనుక ఆ గ్రహ దోషాలన్నీ కూడా పోగొట్టుకోగలుగుతారు. మరోసారి మన ప్రేక్షకుల కోసం శ్లోకం చెప్తానండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం. ఈ శ్లోకం చక్కగా చదువుకోండి. రాహుగ్రహం నుంచి వచ్చే దోషాలన్నీ కూడా పరిహారం చేసుకోండి. విజయశ్రీ గారు, 6వ రోజు షష్ఠి రోజు ఏ రంగు చీర కట్టాలి, ఏ నైవేద్యం నివేదించాలి? 6వ రోజు అండి, షష్ఠి రోజు అయింది. షష్ఠి రోజున కాత్యాయని దేవుండి. కాత్యాయని దేవికి ఎరుపు రంగు చీర కట్టాలి. ఇవాళ కాత్యాయని దేవికి ప్రీతిగా తేనెని నైవేద్యంగా పెట్టాలి. తేనెను నైవేద్యంగా పెట్టాలి. తర్వాత కాత్యాయని దేవిని బాగా చక్కగా అంటే ఆ ఎర్రటి చీరలో నైవేద్యం పెట్టిన తర్వాత కేతుగ్రహం నుంచి ఏమన్నా దోషాలు ఉంటాయి. సాధారణంగా కేతుగ్రహం అంటే సంసారంలో చాలా గొడవలు వస్తాయి. ఆ కేతుగ్రహాన్ని కనుక అంటే ఆ కేతుగ్రహం ద్వారా ఏమన్నా బాధలు పడుతున్నట్టే కాత్యాయని దేవిని బాగా పూజించి కేతుగ్రహం యొక్క నవగ్రహ స్తోత్రాల్లో ఉన్నటువంటి స్తోత్రాన్ని చదువుకుంటే కేతుగ్రహ దోషాలన్నీ కూడా పోతాయి. విజయశ్రీ గారు, వారాహి నవరాత్రుల్లో 7వ రోజు సప్తమి. అవునండి. ఆ రోజు ఏ రంగు చీర కట్టాలి, ఏ నైవేద్యం నివేదించాలి, ఏ గ్రహాన్ని ప్రార్థించాలి? అది కూడా ఉందండి. 7వ రోజునండి కాళరాత్రి. కాళరాత్రి అంటే సప్తమి అయింది కదా మనకి, ఆ రోజున కాళరాత్రి. ఆ రోజున కాళరాత్రి పేరుతో ఉన్న అమ్మవారికి బాగా ముదురు నీలం రంగు చీర కట్టాలి. ముదురు నీలం రంగు చీర కట్టాలి. దీని బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలండి. బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలు. అంతే. తర్వాత ఈ కాళరాత్రి దేవి శనిగ్రహం నుంచి వచ్చేటువంటి దోషాలన్నిటినీ కూడా ఆవిడ నివారిస్తుంది. సో శనిగ్రహం స్తోత్రం ఒకటి ఉందండి, అది చదువుకొని ఆ రోజు పూజ ముగించుకుంటే శని బాధలన్నీ కూడా తగ్గుతాయి. శని బాధలు తగ్గుతాయి. ఆ రోజు తగ్గిపోతాయి. అంటే ఇప్పుడు శనిని మనం ఎట్లా ప్రార్థించాలంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శ్లోకాన్ని కనీసం 19 సార్లు చదవండి.
లేదంటే మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు మనస్ఫూర్తిగా చదువుకోండి. శని బాధల నుంచి విముక్తి అవుతారు. విజయశ్రీ గారు, 8వ రోజు అష్టమి. అవునండి. అష్టమి రోజు ఏ రంగు చీర కట్టాలి, ఏ ప్రసాదం నివేదించాలి? 8వ రోజు అండి గౌరీదేవి, ఆవిడకి గులాబీ రంగు చీర కట్టాలి. గులాబీ రంగు చీర. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడితే చాలండి. కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడితే చాలు అమ్మవారికి. తర్వాత ఈవిడ సూర్యగ్రహం నుంచి వచ్చేటువంటి దోషాలన్నీ కూడా నివారిస్తుంది. అందుకని సూర్యగ్రహం అంటే ప్రతి దేవతకి ఒక గ్రహం యొక్క ఇది ఉంటే ఆ గ్రహం మీద ఆవిడ ప్రభావం ఉంటుంది. సో జపాకుస్మ సంకాస్యం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఈ శ్లోకాన్ని చక్కగా 7 సార్లు చదువుకోవాలి. 7 సార్లు. సూర్యుడికి సప్తాస్వరథ శార్దూలం, 7 గుర్రాల మీద ఆయన వస్తూ ఉంటాడు కనుక 7 సార్లు చదువుకోవాలి. 7 సార్లు చదువుకుంటే ఆ సూర్యగ్రహం నుంచి వచ్చినటువంటి దోషాలన్నీ కూడా చక్కగా నివారిస్తారు. విజయశ్రీ గారు, 9వ రోజు నవమి రోజు అమ్మవారికి ఏ రంగు చీర కట్టాలి, ఏ నైవేద్యం నివేదించాలి? చివరి రోజు అండి 9వ రోజు నవరాత్రుల్లో. సో ఆషాఢ శుద్ధ నవమి రోజున అమ్మవారు సిద్ధిదాత్రి అనే అవతారంలో ఉంటుంది. ఆ సిద్ధిదాత్రి దేవతకి మనం ఆ నెమలి కంఠం దగ్గర చూడండి 2 వర్ణాలు ఉంటాయి. ఆకుపచ్చ ఒకటి, ముదురు నీలం ఒకటి. ఈ 2 కలిపిన కలగలుపు వర్ణం ఉంటుంది. అందుకని నెమలి కంఠం చీర నెమలి కంఠం చీర అంటారు. అందుకని కల్నేత అంటూ ఉంటారు చీరల్లో అయితే. ఆ కల్నేత చీరని అమ్మవారికి అదే రంగు చీరతో అమ్మవారిని చక్కగా అలంకరించాలి. ఈ దేవతకి అన్నీ ఇష్టం అండి. సిద్ధిదాత్రి కదా, దాత్రిలో పండేవన్నీ ఆవిడకి ఇష్టమే. అందుకనే ఆషాఢ మాసంలో ప్రతి గుడిలో అమ్మవారిని శాకాంబరి దేవతగా ఆరాధిస్తారు. అవునండి. గుడి నిండా కూడా కూరగాయలతో ఎంతో విశేషమైన అలంకరణలు ఉంటాయండి. కన్నుల పండగగా ఉంటుంది. అవునండి. సిద్ధిదాత్రి అమ్మవారు చక్కగా నెమలి కంఠం రంగు చీర కట్టుకొని అందంగా మెరిసిపోతూ అంత సర్వోదన ప్రీత చిత్త అని మనకి లలితా శాస్త్రంలో ఒక నామం ఉంది. సర్వోదనాలు ఏ రకమైన అన్నమైన, అది పులిహార అవచ్చు, పరమాన్నం అవచ్చు, లేదంటే పులగ అన్నం అవచ్చు, ఏ అన్నమైనా ఆవిడకి ఇష్టమే. అలాగే శాకాంబరి అవతారంలో కూడా ఉంటారు కదా, ఏ శాకాహారం పెట్టినా ఆవిడకి ఇష్టమే. అందుకని అన్ని కూరలు, అన్ని కూరగాయలు, అన్ని ధాన్యాలు అన్నీ కలిపి ఇవాళ రోజున అమ్మవారికి నైవేద్యం పెడతారు. కిచిడి అని కూడా అంటారు కొందరు. అంటే కిచిడీలో కొన్ని కూరగాయలు వేస్తారు. ఇందులో అన్ని రకాల అలానే చేయాలి. అన్ని ధాన్యాలు వేసుకోవచ్చండి, అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా అమ్మవారికి అది నివేదన చేయొచ్చు. ఈ అమ్మవారిని మనము అన్ని రకాల ధాన్యాలు, అన్ని రకాల కూరగాయలు వేసి అది మనం నివేదన చేసిన తర్వాత అమ్మవారిని మనం వేడుకోవాల్సిందంటే ఈ కలికాలంలో ఒక్కటి కూడా కల్మషం లేకుండా మనకు కనిపించదు. అంతా కృతకత్వమే, సహజత్వం ఎక్కడ కనిపించదు కనుక కలికాలం కదండి. అందుకని లలితా సహస్రంలో ఒక అద్భుతమైన నామం ఉంది, కలి కల్మష నాశిని అనే నామం. అందుకని ఈరోజు ఆ నామం చదువుకుంటే చాలండి. ఎందుకంటే కల్కి అవతారంలో అమ్మవారు ఉంటుందని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అన్ని అవతారాలు ఆవిడేనండి. ఒక అవతారం అని ఏముంది, మొత్తము ఆవిడ విశ్వమాత కనుక సృష్టిలో ఏది ఉన్నా అది అమ్మవారే. అందుకని ఇక్కడ ఏమిటంటే ఆ కలి దోషాలు పోతాయి కనుక ఇవాళ రోజున అమ్మవారిని మనము కలి కల్మష నాశిని అని చక్కగా 108 సార్లు అనుకొని ఈ నవరాత్రిని సంపూర్ణంగా మనం పూర్తిగా ముగించుకున్నట్టయితే ఈ 9 రోజుల ఫలితం ఏమిటయ్యా అంటే, ఏ రోజు ఏ గ్రహం మనని పీడించినా ఆ గ్రహాన్ని అమ్మవారు దూరంగా పెడుతుంది. తర్వాత కలిదోషంలో ఉండేటువంటి ఆ కల్మషాలన్నీ మన వరకు అంటకుండా ఆవిడ ఎప్పటికప్పుడు మనం రక్షిస్తూ ఉంటుంది. అందుకని ఈ ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు వచ్చే వారాహి నవరాత్రులన్నీ రోజుకొక దేవత ఆకారంలో మనం స్మరించి చక్కగా చీరలు కట్టి నైవేద్యాలు పెట్టి ఆ నైవేద్యం మనం స్వీకరించి హాయిగా ఆయురారోగ్యాలతో జీవించాలని మన ఛానల్ తరఫున కోరుకుందాం. శ్రీమాత్రే నమః.